బ్రేకింగ్ న్యూస్ ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీ 3.5 గంటల పాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అజెండాపై చర్చించిన తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. మొంతా తుఫాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని అభినందించారు. అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగంగా అందాయని చెప్పారు. ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామన్నారు. సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలే వస్తాయని చెప్పారు. ఇక అందరూ కలిసి ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులను సీఎం అభినందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసినట్లుగా తెలుస్తోంది. 70 అంశాల ప్రధాన ఎజెండాగా కొనసాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. మొత్తం 70 అంశాల ఎజెండా తోటి మంత్రివర్గంలో చర్చించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు సంస్థలకు భూముల కేటాయింపు మీద సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపులకు సంబంధించినటువంటి రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాల మీద కేబినెట్ ఆమోదం తెలిపింది. అజెండాపై చర్చించిన తర్వాత వివిధ అంశాల మీద మంత్రులతోటి ముఖ్యమంత్రి మాట్లాడటం జరిగింది. మోందా తుఫాను సమయంలో ప్రతి ఒక్కరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందేలా చేశారని కూడా ఈ సందర్భంగా మంత్రులను అభినందించారు. అలాగే అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగంగా చేపట్టడం జరిగిందని, ఆర్టీజీఎస్ నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ ఆస్తి నష్టం తగ్గించగలిగామని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అందరూ కలిసి ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా తాను చూశానంటూ కూడా ఈ సందర్భంగా మంత్రులతోటి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇంకా పేదలందరికీ కూడా ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. నివాస స్థలం లేని వారి జాబితా రూపొందించాలని, అందరికీ దక్కేలా చూడాలని, ఏడాది కాలంలోనే ఈ మొత్తం ప్రక్రియ కూడా పూర్తి చేసే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా ఆదేశాలు అయితే ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మంత్రులంతా కూడా సమిష్టిగా చొరవ తీసుకోవాలని కూడా సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎక్కడా కూడా జాప్యం జరగకుండా త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైనటువంటి విధానాన్ని రూపొందించాలని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇదేమైనప్పటికీ కూడా ఈ రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం లేకుండా చూడాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. నివాస స్థలం లేని వారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో చొరవ తీసుకోవాలని సీఎం సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగ్గదని అన్నారు. త్వరితగతిన సమస్యల పరిష్కారానికి సరైన విధానం రూపొందించాలని తెలిపారు.